అర్ధరాత్రి పల్నాడు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 6గురు సజీవ దహనమైపోయారు. అయితే ప్రమాదం జరగడానికి ముందు తాను బస్ డ్రైవర్ తో మాట్లాడుతూనే ఉన్నాను అని డ్రైవర్ పక్కనే కూర్చున్న ప్రత్యక్ష సాక్షి సాయి కుమార్ చెప్తున్నారు. డ్రైవర్ ఎక్కడ నిద్రపోతాడో అని తాను కూడా నిద్రపోకుండా అతనితో మాట్లాడుతూనే ఉన్నాను అని చెప్పాడు. తాను కిటికీలో నుంచి బయటకు చూసేలోగానే ఈ ఘోరం జరిగింది అని చెప్తున్నాడు ప్రత్యక్ష సాక్షి సాయి. క్లీనర్ సీట్లో కూర్చున్న తర్వాత మేము వెళ్తూ ఉండగా అదే మా పల్నాడు ఇంకా బోర్డర్కి వెళ్ళిన తర్వాత అటు నుంచి టిప్పర్ వస్తూ ఉంది, బస్సు వెళ్తూ ఉంది. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికి డ్రైవర్తో నేను మాట్లాడిస్తూ ఉన్నాను, ఒకవేళ ఏమైనా నిద్రపోతాడేమో అని అనుమానంతో మాట్లాడిస్తూ ఉన్నాను. సడన్గా నేను ఇంక బయటకు చూస్తూ ఉన్నాను, ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ జరిగిపోయింది. నేను ఇంకా ముందుకు పడిపోయాను. ఒకసారిగా పవర్ ఆఫ్ అయిపోయింది, బస్సులో స్మోక్ వచ్చింది. ఇంకా స్మోక్ రావడం వెంటనే ఇంకా మంటలు స్టార్ట్ అయినాయి. ఇంక నేను బయటికి దూకేసి ఇంకా చూడంగా అరుపులు, మళ్ళీ ఇంకా వెంటనే లోనికి ఎక్కి ఇంకా తలుపు దిగాలి. అప్పుడు ఇంక అందరూ బయటకు వచ్చారు. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. విత్ ఇన్ సెకండ్స్లో అంటే ఇంకా తొందరగా విత్ ఇన్ మినిట్స్లో బస్సు ఫైర్ అనేది ఎక్కువ అవుతా వచ్చింది. ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఉన్నంత వరకు బయటికి లాగడానికి ట్రై చేశాను. ఇంకా తర్వాత వెంటనే ఇంకా బస్సు ఫైర్ ఎక్కువ అయిపోయింది. బయటికి దిగిన వెంటనే ఇంకా 108కి 101కి కాల్ చేశాము. ఈలోపు వాళ్ళు వచ్చి చిలకలూరిపేట PHకి తీసుకుని వెళ్ళారు. అక్కడ నుంచి కొంతమంది సీరియస్ అనిపించిన వాళ్ళని ఇక్కడ గుంటూరు GGHకి రిఫర్ చేశారు. అరౌండ్ 12:40 to 1 ఆ టైంలో జరిగింది. అదే 12:50 to 1 ఫైర్ పెరిగిపోతా ఉంది. మనం లోపలికి వెళ్ళడానికి చూసలేదు. ఇంకా లోపల ఉన్నారో లేదో కూడా తెలియదు. బయట నుంచి అయితే ఏడుపులు వినిపిస్తున్నాయి, లోపల ఉన్నారు పిల్లలు ఉన్నారు అని. లోపలికి వెళ్ళడానికి మనకి ఛాన్స్ లేదు. ఫైర్ పెరిగిపోతూ ఉంది. వెంటనే ఇంకా అది ఎక్స్పాండ్ అయిపోయి మొత్తం కాలిపోయింది.